రెడీ వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసు డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా నియంత్రించేందుకు పోలీసు వారికి ప్రజా సంకల్ప వేదిక తరపున పూర్తి మద్దతు అందిస్తామని ఎమ్మెల్యే బేబీ నాయన తెలిపారు. గంజాయి మాదక ద్రవ్యాల వలన కలుగు చెడు ప్రభావాల గురించి, వాటి నష్టాల గురించి ప్రజలకు యువతకు తెలియచేయుటకు సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు సుమన్, డిఐజీ గోపీనాథ్ జట్టి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బాడీ మైండ్ మీద కంట్రోల్ లేకుండా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యి ప్రవర్తించి మరి వారి కుటుంబాన్ని గమనివ్వండి, సభ్య సమాజానికి చేటొచ్చే విధంగా మన యువత ప్రవర్తిస్తున్నారు. దీన్ని మనం కంట్రోల్ చేయాలని ఎన్నో సంవత్సరాలుగా నాకు ఉన్నటువంటి ఆకాంక్షని ఇవాళ మన విజయనగరం జిల్లా పోలీసులు మన డిఐజీ గారు గోపాలకృష్ణ రెడ్డి గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా మన ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక ఉక్కు పాదంతో ప్రభుత్వం యొక్క సంకల్పాన్ని బహుశా స్టేట్ లో మన జిల్లాలో ఇంప్లిమెంట్ చేసినట్లుగా మన సంకల్ప కార్యక్రమాన్ని బహుశా ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తుంటారు. ఇవాళ ఒక మంచి పని చెప్పి, ఒక నిజం చెప్పి నమ్మి, గంజాయి సంబంధించి, డ్రగ్స్ సంబంధించి, మాదక ద్రవ్యాలకు సంబంధించి మా మనుషులైనా, మా సొంత మనుషులైనా సరే మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి. మా వైపు నుంచి ఒక ఫోన్ కానీ, కనీసం ఒక మాట కానీ మా వైపు నుంచి ఉండదని పూర్తి స్వేచ్ఛ తీసుకొని కనీసం కింద మీద చూడకుండా మీరు తీసుకోవాల్సిన చర్యలు తీసుకోండి. మేమందరూ మా నాయకుల తరఫున, మా బొబ్బిలి ప్రజల తరఫున మీకు హామీ ఇస్తున్నాం తెలియజేసుకుంటూ మరోసారి ఒక మంచి. రైతులు యూరియా కోసం కలత చెందవద్దని కర్నూలు జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ తెలిపారు. ఆదోని మండలానికి సరిపడా యూరియా మనకు అందుబాటులో ఉందని తెలిపారు. బఫర్ స్టాక్ తీసుకుంటే నిన్నటి వరకు 1050 టన్నుల యూరియా అందుబాటులో ఉందని ఆయన తెలిపారు. నన్ను ఆలోచించి కోసనా పాపం బాగా కనబడానికి నువ్వు ఇప్పటికి ఎక్కేస్తావా? నన్ను ఆలోచించి కోసనా పాపం బాగా కనబడానికి పొట్టి శ్రీరాములు 125వ జయంతి ఉత్సవాలు పురస్కరించుకుని ఏపీ ఆర్యవైశ్య మహాసభ కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో తుని, తొండంగి, కోటనందూరు, రౌతులపూడి, శంఖవరం మండలాల ఆర్యవైశ్య సంఘములు ప్రమాణ స్వీకారం మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నుండి, జిల్లా స్థాయి నుండి ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు యనమల దివ్య, వరపుల సత్యప్రభ హాజరయ్యారు. మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు విగ్రహాలకు అతిథులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి మాతకు ప్రత్యేక పూజలు జరిపించారు. గణపతి ప్రార్థన, వాసవి మాత ప్రార్థనలతో సభా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్, అధ్యక్షులు చిన్ని రామ, సత్యనారాయణలు, మున్సిపల్ చైర్పర్సన్ నార్ల భువన సుందరి, జిల్లా ఆర్యవైశ్య సంఘం జాయింట్ కార్యదర్శి వెలగ వెంకటకృష్ణారావు పాల్గొన్నారు. అభివృద్ధి చేసి ఎంతో మంది పేదలకు ఉపయోగపడేలా మేము ముందుకు సహకారంగా చేస్తామని కోరుకుంటున్నాను.
జై జై వాసవి తొండంగి మండల ఆర్యవైశ్య అధ్యక్షుడిగా నన్ను ఈ ప్రముఖుల సమక్షంలో ఎన్నుకున్నారు. వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదములు. ఇప్పటివరకు మా మండలంలో ఏ కార్యక్రమంలో మాకు తెలియవు, కానీ ఇక నుంచి ఏ కార్యక్రమం చెప్పెట్టినా సరే ముందుగా అందరికీ తెలియపరుస్తూ సమభావం చేస్తూ న్యాయం చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. సంఘం ప్రెసిడెంట్గా నన్ను నియమించిన శ్రీ స్టేట్ ప్రెసిడెంట్ చిన్ని రామసత్యనారాయణ గారికి, అలాగే జిల్లా ప్రెసిడెంట్ కుమార్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజునే మండల ఆర్యవైశ్య సంఘం ప్రెసిడెంట్గా నాకు ఇచ్చిన బాధ్యతను చాలా సక్రమంగా నిర్వర్తించి అలాగే ఆర్యవైశ్యుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నాను. కాకినాడ జిల్లా నుంచి ఈ రోజున తుని పట్టణంలో 5 మండలాలు ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవైశ్యులు ఈ సంఘం ద్వారా ప్రజాసేవ చేయాలని, అందరూ కలిసి ఉండాలని జిల్లా అధ్యక్షులు, మండలాధ్యక్షులు, గ్రామాధ్యక్షులు కలిసి అన్ని గ్రామాల్లో ఆర్యవైశ్య సంఘాలు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మనవి చేస్తున్నాం. గ్రామ సంఘాల్లో, మండల సంఘాల్లో, జిల్లా సంఘాల్లో కూడా ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, వాసవి సేవాదళ అనే 4 సంఘాలు మాకుంటాయి. ఆ 4 సంఘాలు కూడా ప్రతి గ్రామాన్ని కూడా ఏర్పాటు చేసి రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పరిధిలో నిన్న సాయంత్రం కురిసిన భారీ వర్షానికి మెడోనాల్స్ వద్ద వరద నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్ర నగర్ డిప్యూటీ కమిషనర్ రవికుమార్ దగ్గరుండి వాటర్ బ్లాక్స్ క్లియర్ చేయించారు. ప్లాస్టిక్ నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా బొల్లెద్దుపాలెం జిల్లా పరిషత్ స్కూల్ విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు జి గణపతి, పంచాయతీ కార్యదర్శి శివరామకృష్ణలు పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహిస్తూ గ్రామ ప్రధాన వీధులలో మానవాహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ప్లాస్టిక్ నిషేధం యొక్క ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శివరామకృష్ణ మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్థాలు, సింగిల్ యాజ్ ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించాలని విద్యార్థులతో ప్రతి ఇంటికి అవగాహన కల్పించారు. తెల్లవారు 5 గంటల నుండి ఇంటింటా చెత్త సేకరణ చేపట్టడం జరుగుతుందని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం తమ బాధ్యత అనే విద్యార్థులకు అవగాహన కల్పించడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చని ఆయన అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గణపతి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధించడం ఒకటే మార్గమని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నేటి పరిస్థితులను అనుమతించకుండా ప్రతి ఇంటిలోనూ అవగాహన కలిగి ఉండాలని కోరారు. బుల్లెద్దుపాలెం జిల్లా ప్రజా పరిషత్ ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతున్నాను. మరి ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రోగ్రాంలో భాగంగా మరి పరిశుభ్రత మొదటి కాన్సెప్ట్, రెండవ కాన్సెప్ట్ ప్లాస్టిక్ నిషేధం అనేది ఈ నెలలో ప్రభుత్వం యొక్క కొటేషను. మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోకపోతే జీవన్మరణ సమస్యగా తయారయ్యే విధంగా ఉందని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దాంట్లో భాగంగా మరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలని చెప్పేసి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరి ప్రజలందరూ కూడా ఈ వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే అతి సన్నని పలుచని కవర్లు కలిగిన ప్లాస్టిక్ వస్తువులు కానీ అలాగే భోజనం ప్లేట్లు కానీ ఏమైతే మనకి ఈజీగా దొరుకుతున్నాయో వాటిని అత్యంత వేగంగా నిరోధించుకోకపోతే భవిష్యత్తులో మానవ శరీరం అంతా కూడా ఈ ప్లాస్టిక్ రేణులతో నిండిపోయి తీవ్రమైన అనారోగ్యాలకి గురయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మా పిల్లల తరఫున అలాగే మా తరఫున కూడా మేము ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటంటే
తక్షణమే అందరూ కూడా ఆ ప్లాస్టిక్ని స్వచ్ఛందంగా నిరోధించుకుంటే వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అలాగే ఆ డబ్బు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అలాగే మంచి ఆరోగ్యాన్ని పొందుతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ని నిరోధించాలి. అదేవిధంగా మన పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు మన ఆరోగ్యాలు బాగుంటాయి. మన ఆరోగ్యాలు బాగున్నప్పుడే మన కుటుంబం బాగుంటుంది. మన కుటుంబం బాగున్నప్పుడు మన గ్రామం బాగుంటుంది. మన అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ శుభ్రతను పాటిస్తూ ప్లాస్టిక్ నిరోధిస్తూ మొక్కలు పెంచుకుంటూ ఉంటేనే భవిష్యత్తులో మానవ ఆరోగ్యానికి మానవ మనుగడికి అవకాశాలు ఉంటాయి. లేదంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదురయ్యి మనం చాలా ఇబ్బందులు గురవుతాము. మీ భవిష్యత్ తరాలు నీ పిల్లలు ఆనందంగా బతకాలన్నా మంచి ఆరోగ్యం బతకాలన్నా సరే మొక్కలు పెంచుతూ పరిశుభ్రత పాటిస్తూ పూర్తి. పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి పొరిగి నాని సెలవు రోజు ఆంపిలి నాగవల్లి నదిలో కొట్టుకున్న 3 వ్యక్తులకు ధైర్యంగా రక్షించి సాహసాన్ని చాటాడు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. నేడు ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం ఉపాధ్యాయులు నానిని అభినందించి ప్రోత్సహించారు. చిన్న వయసులో గొప్ప పనిని చేసి మన్యం యువతకు ఆదర్శంగా నిలిచాడు. వెంకరాజపురం పిల్లలు విద్యార్థి ఉన్నాడు, సాహస బాలుడు. వాడే పొగిరి నాని. మొన్నే జడ్వినని తర్వాత చెప్పలు కొడుతురు. మొన్నే వెంకరాజపురం పిల్లలు 3 ప్రాణాలను కాపాడారు. ఆ విషయం మీ అందరికీ తెలుసు. ప్రాణం కాపాడడం అంటే దేవుడి కన్నా గొప్పగా చెప్పుకుంటాం. కానీ చిన్నపిల్లడు కాబట్టి మేము సాహస బాలుడుగా గుర్తిస్తూ పాఠశాల తరఫున అందరి సమక్షంలో ఒక చిరు జ్ఞాపిక అందజేయవలసిందిగా కోరుచున్నాం. పొగిరి నాని. విద్యార్థి ఉన్నాడు, సాహస బాలుడు. వాడే పొగిరి నాని. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం బోయిల కిందాడ గ్రామంలో 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. గ్రామ ప్రజలు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ప్లాస్టిక్ నిషేధాన్ని మద్దతు తెలుపుతూ పరిశుభ్రతపై స్వచ్ఛత ప్రతిజ్ఞ చేశారు. పాడుబడిన ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను SWPC షెడ్డుకు తరలించారు. గ్రామ పెద్దలు, అధికారులు, ప్రజలు కలిసి గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు కృషి చేశారు. ప్లాస్టిక్ కవర్ వద్దు, భూతం ప్రకృతికి శాపం. ప్లాస్టిక్ భూతం ప్రకృతికి శాపం. ప్లాస్టిక్ భూతం ప్రకృతికి శాపం. సంఖ్యలు కానీ ఇతరత్ర వస్తువులతో మీరు ప్రజలందరూ కూడా మెరుగైన మెయింటైన్ అయితే మంచి ఆరోగ్యానికి అవకాశం ఉంటుంది. అలాగే గ్రామాలతో పాటు మొత్తం అంతా కూడా ఈ రాష్ట్రం అంతా కూడా ఈ పరిశుభ్రతకి మనందరం కూడా సహకారం చేసిన అవుతాము. మనం కూడా మనవంతుగా కృషి చేసి మన బాధ్యత ప్రభుత్వం కూడా ప్రజలందరూ మన బాధ్యత విజ్ఞప్తి చేయడంలో ఈరోజు గ్రామ పంచాయతీ నుంచి ప్రతి ఇంటికి కూడా వచ్చి మీకు అవగాహన కల్పించి మంచి పర్యావరణం కలిగినటువంటి మంచి ఆహ్లాదమైన వాతావరణం, మంచి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి సహకరించాలని ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ నుంచి మీకు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కడప జిల్లా బద్వేలు పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం భాగంగా ఆర్జీఓ చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో శ్రీ కనక పరమేశ్వరి బాలుర పాఠశాల నుండి పట్టణం సెంటర్ వరకు ర్యాలీ, మానవహారం నిర్వహించారు. ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన కల్పించగా ప్లాస్టిక్ నిర్మూలనతో బద్వేలు పరిశుభ్రమైన పట్టణంగా మారాలని అధికారులు పేర్కొన్నారు. కమిషనర్ నరసింహారెడ్డి, సిఐ రాజగోపాల్ పాల్గొన్నారు. ప్రతి గల్లీలో ప్రశాంతత, ప్రతి ఇంట పరిశుభ్రత. శుభ్రతే జీవితం, శుభ్రతే జీవితం, శుభ్రతే జీవితం. ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, ప్లాస్టిక్ ను నిషేధిద్దాం, ప్లాస్టిక్ ను నిషేధిద్దాం. సో ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము పర్యావరణాన్ని కాపాడాలా, అలాగే మన పరిసరాలు, మన కుటుంబాలు ఇవన్నీ కూడా క్లీన్గా ఉండాలా. సో దాంట్లో భాగంగా మన పర్యావరణానికి హాని చేసేటటువంటి ఈ యొక్క భూతాలని అంటే ఒక్కొక్క కాన్సెప్ట్ని ఒక్కొక్క మందు తీసుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఇది యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశము అందరినీ కూడా అవేర్ చేయడం, అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుతూ సో మన కుటుంబాలు, మన గ్రామాలు, మన మున్సిపాలిటీ, పట్టణాలు కానీ ఇవన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలనే ఉద్దేశం. సో అందులో భాగంగా ఈ
ఈ నెల ఈ 3వ శనివారం ఈ యొక్క ప్లాస్టిక్ని నిషేధం అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ ప్లాస్టిక్ వల్ల మనకు చాలా ఉపయోగం. సింగిల్ యూజ్ ఏవైతే మనకు ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనము, అంటే షాపుల్లో కానీ ముఖ్యంగా మనందరికీ తెలిసిన విషయమే. మనం వాతావరణం అనేది అందులో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం చాలా మంచి ప్రతి నెల కూడా 3వ శనివారం మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలా. ఎవరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా మనం వాతావరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలి. అంటే ఈ ప్లాస్టిక్ యొక్క వాడకాన్ని చాలా వరకు ఇప్పుడు తగ్గించినారు. మన సత్యసాయి జిల్లా రొద్దం మండల కేంద్రంలో ప్లాస్టిక్ నిషేధాన్ని ప్రోత్సహిస్తూ జిల్లా పరిషత్ హైస్కూల్ ఆధ్వర్యంలో ర్యాలీ మానవహారం నిర్వహించారు. ఈవో పిఆర్డి గోవిందప్ప, హెచ్ఎం ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది, విద్యార్థులు, ప్రజలు ప్లాస్టిక్ వల్ల కలిగే నష్టాలను వివరించి పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ, వెలుగు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. తెలియజేయాలి. ప్లాస్టిక్ ని నిషేధించినారు, ప్లాస్టిక్ వాడకూడదని. ఈ ప్లాస్టిక్ గ్లాసులు కానీ ప్లేట్లు కానీ వీటికి ప్రత్యామ్నాయంగా మనము వేరేటివి వాడాలి. ప్లాస్టిక్ గ్లాసుల బదులుగా స్టీల్ గ్లాసులు ఇలాంటివి మనం వాడాలి. అదేవిధంగా ప్రభుత్వం కూడా మనకు నిషేధించి ప్లాస్టిక్ ఒకవేళ షాపుల్లో వాడుతున్నట్టయితే ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నట్టయితే వాటిని అన్నింటినీ బ్యాన్ చేయమని ఆదేశాలు ఇచ్చినారు. ఒకవేళ వారు వాటిని అతిక్రమిస్తే 5,000 రూపాయలు, 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయలు, రెండవసారి మరి పట్టుబడి బ్యాన్ చేస్తే 20,000 నుంచి 40,000 రూపాయల వరకు జరిమానా విధించమని మనకు జీవో కూడా విడుదల. గడిచిన 2-3 రోజుల వర్షాల కారణంగా హిమాయత్ నగర్, గండిపేట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతుంది. ఉస్మాన్ నగర్ నీటి మట్టం 1782.60 అడుగులుగా చేరగా 1250 క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. హిమాయత్ నగర్ నీటి మట్టం 1758.80 అడుగులకు చేరి 1600 క్యూసెక్కులకు ఇన్ఫ్లో నమోదు కాగా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. జలమండలి డీజీఎం నరహరి తాజా వివరాలు వెల్లడించారు. బాపట్ల పట్టణంలో లైటింగ్ పోల్స్ కు చుట్టిన రోప్ ఖర్చుపై పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేసింది. ఒక్కో పోల్ ఎన్ని మీటర్లు చుట్టారు, ఒక్కో మీటర్ ధర ఎంత, లేబర్ ఛార్జీ ఎంత, మున్సిపాలిటీ కార్మికులతో చేశారా వంటి విషయాల్లో స్పష్టత లేదు. ఇది ప్రజాధనం కాబట్టి ఎమ్మెల్యే గారు స్పందించి శ్వేతపత్రం విడుదల చేయాలని బీఎస్పీ కోరుతోంది. నరేంద్ర వర్మరాజు గారు బాపట్ల సెంట్రల్ లైట్లకి స్తంభాలకు వేసిన లైటింగ్ రోప్స్ గురించి మాట్లాడారు. నేను ఒకటే తెలియజేస్తున్నా, ఆ కలర్ పైన జాతీయ రంగులో ఉండే కలర్ సూచికలో ఎగ్జాంపుల్గా వేశారు. అయితే పై జాతీయ జెండాలో ఉండే కలరు కాషాయ రంగు, మీరేసింది పసుపు రంగు. అయితే సీల్ రోడ్లో ఒక స్తంభానికి కరెక్ట్గా కాషాయ రంగు వేశారు. అక్కడికి వెళ్ళి మేము పరిశీలించాము. దాని మీద ఒక ప్రజలు అభిప్రాయాలు కూడా సేకరించారు. అయితే అది కాషాయ రంగే. తర్వాత అన్నేసిన పోల్ను మొత్తం ఎల్లో. మీ పార్టీకి సంబంధించిన కలరే అది, బహుజన్ సమాజ్ పార్టీ ఆరోపిస్తుంది. 100% పసుపు రంగే. బాపట్ల ప్రజలు, పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. కాదని మీరు ఎట్లా చెప్పగలరు? అది అసలు 50 లక్షలు వెచ్చించేమన్నారు.
50 లక్షలు వెచ్చించారంటే సుమారుగా ఒక స్తంభానికి వేసిన రోపు ఎన్ని మీటర్లు ఉంటుంది, ఒక్కొక్క మీటర్ ఎంత, అది ఏ కంపెనీ, ఆ కంపెనీ రోప్కి వారంటీ ఉందా, గ్యారెంటీ ఉందా, ఆ విషయాలు కూడా ప్రజలకు తెలియజేయాలి కదా. ఈ కలర్ గురించి చెప్పినప్పుడు దాని క్వాలిటీ దాని రేటు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చౌకీచర్ల, దంపూరు పంచాయతీల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి పథకాల అమలుపై సమీక్షించారు. ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారం కోసం హామీ ఇచ్చారు. నాయకులు అలకలు మానేసి సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్, చంద్రబాబు కాలంలో ఇచ్చిన ఇల్లు శిథిలంగా మారాయని, అందరికీ ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పలువురు నాయకులు పాల్గొన్నారు. ఏం కావాలి ఇప్పిస్తాను, అక్కడ ఉంటుంది 10 నిమిషాలు నేను ఇప్పిస్తాను, మీకు అన్ని చెప్తా ఉన్నా. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా చౌకచర్ల గ్రామంలో ఎస్టీ కాలనీకి రావడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు, స్థానిక ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమము, అభివృద్ధి సమపాళల్లో చేసుకుంటూ అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వ వ్యవస్థని సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నారు. ఈరోజు మనం చెప్పుకుంటే ధైర్యంగా, గర్వంగా ప్రజల్లో తిరగగలుగుతున్నాం. ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ప్రజల సంతోషాన్ని మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఏ కాలనీకి పోయినా, ఎస్టీ ఎస్సీ కాలనీకి పోయినా, ముఖ్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 138 హామ్లెట్స్ ఎస్టీ ఎస్సీ బీసీలకు సంబంధించినట్టు ఉన్నాయి. ఏ కాలనీకి వెళ్ళా కూడా గత చరిత్ర మనకి కళ్ళకి కట్టినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అమ్మ మాకు అప్పుడు రామారావు గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇల్లమ్మ ఇది, అమ్మ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 14లో ఇచ్చిన ఇల్లమ్మ, అంతకుముందు ఇచ్చిన ఇల్లమ్మ, ఈ ఇల్లు ఇప్పుడు పాడైపోయిందమ్మా, దీన్ని బాగు చేయండి అమ్మా అని అడుగుతున్నారే కానీ ఇంకా ఎవరి పేర్లు ఇక్కడ వాళ్ళకి సరిగా చెప్పడం కూడా లేదు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా జాతీయ రహదారిపై 4 రోడ్ల జంక్షన్ వద్ద ప్రజలు, విద్యార్థులతో కలిసి మంత్రి పరిశుభ్రతపై ప్రతిజ్ఞ చేశారు. ఆరోగ్యానికి పరిశుభ్రత కీలకమని వివరించారు. అనంతరం మంత్రి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సంకేతమిచ్చారు. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏదైతే ప్రతి నెల 3వ శనివారం రోజున శాసనసభ్యులు కానీ, మంత్రులు కానీ, అధికారులు కానీ, ప్రజానికం కానీ అందరూ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్, మన స్వచ్ఛాంధ్ర, మన ప్రదేశాన్ని ఎలాగా మనం కాపాడుకోవాలి, మనకిచ్చినటువంటి నేలని ఎలాగ మనం రక్షించుకోవాలి, ఎలాంటి పారిశుభ్రతం, క్లీనినెస్ ఎలా పెంచుకోవాలి. అలాగే ఈరోజు థీమ్ ప్లాస్టిక్ వినియోగం మీద, ప్లాస్టిక్ వినియోగంపై ఏ రకంగా మనం ఎక్కువ చేసుకోవాలి, ఎటువంటి ప్లాస్టిక్ ఇవి ఖచ్చితంగా ప్రతి ఒక్క ప్రజానికం అలవర్చుకోవడానికి ఒక అవేర్నెస్ ప్రోగ్రాము క్రియేట్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపునిచ్చారు. దాని నిమిత్తం ఈరోజు గజపతినగరం నియోజకవర్గంలో, గజపతినగరం హెడ్ క్వార్టర్స్లో ఈరోజు స్టూడెంట్స్ కానీ, ఇక్కడ ప్రజానికం కానీ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఒక మంచి ఉద్దేశం. ఎందుకంటే ఈరోజు అందరూ కూడా మన ప్రదేశాన్ని ఎలా రక్షించుకోవాలి, ఏ రకంగా మనం జీవన విధానం మార్చుకోవాలి. తక్కువ ఖర్చుతో
ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చిన ఇంటర్మీడియట్ విద్యార్థి సిద్ధు ఆవిష్కరణను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించి ₹1,00,000 నగదు ప్రోత్సాహం అందించారు. విజయనగర్ చైర్మన్ పాలవలస యశస్వి కూడా విద్యార్థిని అభినందించి నగదు సహాయం చేశారు. యువత సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ పెయింటింగ్ కోసం సహకారం అందించారు. విద్యార్థి రాజ్యంలో చదువుతూ రాకపోకలలో వచ్చిన సమస్యలతో ఈ ఆవిష్కరణ చేశాడు. Welcome and congratulations, all the best. Welcome and congratulations, all the best. బాపట్ల జిల్లా చీరాల రూరల్ దేవాంగపురిలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీఓ శివనారాయణ ఆదేశాలతో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు నేతృత్వంలో గ్రామ పెద్దలు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. జండ్రపేట SWPC వద్ద ప్లాస్టిక్ వినియోగ దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. శుభ్రత, ఆరోగ్యంపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా కార్యక్రమాన్ని విజయవంతంగా సాగింది. ప్లాస్టిక్ అర్థం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఒకసారి అటు చూడండి. డంపింగ్ ఇక్కడికి పెట్టడానికి కారణం ఏంటంటే ప్లాస్టిక్ 100 సంవత్సరాలైనా కానీ ఇది భూమిలో కలిసిపోతుంది. ఇది భూమిలో పోయిందంటే విషవాయువుతో సమానం మనకు. అది తగలబడినా కానీ పొల్యూషన్ విషమైపోతుంది కంప్లీట్గా. ఈ విద్యార్థులతో ఈ కార్యక్రమం పెట్టడానికి కారణం ఏంటంటే మీ తోటి విద్యార్థులకి, మీ తల్లిదండ్రులకి, అందరికీ మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం పూర్తిగా అంతం చేసేయాలి. ప్లాస్టిక్ వాడకూడదు. ఈ రోజు నుంచి బాపట్ల జిల్లాలో ప్లాస్టిక్ నిషేధించబడింది. మీకు ప్లాస్టిక్ కాగితాలు ఎక్కడన్నా కనపడితే పెనాల్టీ చేసేస్తారు. దీనివల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది మనకి. ఒక డాక్టర్ గారు, ఏషియన్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ డాక్టర్ గారు, ఆయన జరిగిన పరిశోధనలో పేగు క్యాన్సర్ ప్రధాన కారణం ఈ ప్లాస్టిక్. పేగు క్యాన్సర్కి ప్రధాన కారణం ఈ ప్లాస్టిక్ అని తెలిసారు. ఎందుకంటే మనం తీసుకునే ప్రతి వస్తువు ఏది కొన్నా కానీ ప్లాస్టిక్ కవర్లో ఇస్తారు మనకి. అదే మనకి చాలా అపాయం. ఆల్రెడీ ప్రమాద వంశంలో ఉన్నాం మనం. మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి. వాటర్ బాటిల్స్ కూడా అవకాశం ఉన్నది మరి ప్లాస్టిక్ బాటిల్లో తాగొద్దు. అది అమ్మాయి స్టీలో లేకపోతే రాయిలో అలాంటివి యూజ్ చేద్దాం. అది మెయిన్ కాన్సెప్ట్. అది మీలో అయితేనే అది సాధ్యం అవుతుంది. గవర్నమెంట్ స్టూడెంట్స్ ద్వారా కార్యక్రమం జరుగుతుంది. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.